ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న ఆగు. నేనెందుకు ఆకాలి? నేను మా నాన్నతో మాట్లాడాలి. ఏంట్రూపా, నా తమ్ముడు రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా? నా తమ్ముడికి నీతో మాట్లాడటం, నీ ముఖం కూడా చూడటం ఇష్టం లేదు అని. అసలు మీ అమ్మ కూతుళ్ళిద్దరూ మా తమ్ముణ్ణి బాధ పెట్టడానికి పుట్టినట్టున్నారు. అత్తయ్య, మా నాన్నని నేనెందుకు బాధపడతాను? మధ్యలో మా అమ్మేం చేసింది? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ అమ్మేం చేసిందో అందరికీ తెలుసు. మా తమ్ముడికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. అసలు ఆ రింగ్ నీ చేతికి ఎలా వచ్చింది? అత్తయ్య, ఇది మా అమ్మ రింగ్ ఎందుకు అవుతుంది? ఇది మా నాన్న నాకిచ్చిన గిఫ్ట్. అబద్ధాలు ఆడుకు రూపా. మావయ్య ఇచ్చిన గిఫ్ట్ అయితే ఆయన ఎందుకు అంత కోపడతారు? అదేంటో మా నాన్న దగ్గర నేనే మాట్లాడతాను. రూపా, నువ్వు నా తమ్ముడితో మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పటికే నా తమ్ముడు నువ్వు చేసిన పనికి చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బాధని ఎక్కువ చేయొద్దు. అత్తయ్య, మా నాన్నతో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నాన్న అవ్వడానికంటే ముందు నాకు తమ్ముడు. నా తమ్ముడు బాగుండడం నాకు అవసరం. అత్తయ్య, నేను నాన్నతో మాట్లాడాలి. రూపా, ఇన్ని చెప్తున్నా లెక్క చేయకుండా వెళ్తున్నావేంటి? అక్కా, ఏమైందక్క? అందరూ ఇక్కడే మాట్లాడుకుంటున్నారు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న. రూపా, నువ్వు మాట్లాడుకో. అసలు నీ మొహమే నాకు చూపించుకో. అసలు అలా అనకు తమ్ముడు. రూప తెలుసో తెలియకో తప్పు చేసింది. రూపని క్షమించి వదిలేసేయ్. ఇది తెలుసో తెలియకో జరిగిన తప్పు కాదక్క. రూప అన్ని తెలిసే చేస్తుంది. నాన్న, నాకేం తెలీదు నాన్న. అవును పెద్ద, అమ్మాయి గారికి ఏం తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రేయ్, నువ్వు మాట్లాడుకో. ప్లీజ్ నాన్న, మీరు అలా మాట్లాడకండి. నా మాట ఒకసారి వినండి నాన్న. నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేండి. నాన్న, అన్నయ్య, నాన్న, ఎక్కడా దొంగ? ఎక్కడా? అమ్మో అమ్మో అమ్మో! తమ్ముడు, చూసావా? చూడు తమ్ముడు, చూసావా తమ్ముడు? చూసావా రూపా? మొత్తానికి బస్తీ బుద్ధి చూపించావు. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకే దొంగతనానికి వస్తావు? అయ్యో, నేను దొంగతనం చేయడం ఏంటమ్మా? ఏయ్, అర్ధరాత్రి ఈ నట్టింట్లో ఉన్నావు. లైట్స్ ఆన్ చేయగానే నీ కొంగులో నోట్లు కుక్కున్నావు. ఇది దొంగతనం కాక ఇంకేంటి? ముచ్చలు, ముచ్చలు, ఈవేళ ఎక్కడికి వెళ్ళినది? ఏం మాట్లాడవేంటి తమ్ముడు? పెద్ద, నేను దొంగతనం చేయడం ఏంటి? తిండి లేకపోతే అడుక్కు తినైనా తింటాం, కానీ దొంగతనం చేసేంత దిగసారిపోయి బతకం. ఒరే అయ్యా, ఒరే అయ్యా, బేగరారా రా. ఐగోరింట్లో ఏంట్రా అలగాస్తున్నాయి? మీ అమ్మ కూడా అక్కడే ఉన్నది. బేగరా, బేగరా. ఏమైందమ్మా? ఏమైందా? మీ అమ్మ అర్ధరాత్రి వేళ ఇంట్లో దూరి దొంగతనం చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తోంది. అక్క,
అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారకూడదు. అది మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. చెల్లమ్మ, అసలేం జరిగింది? నువ్వెందుకు ఈవేళప్పుడు ఈ ఇంట్లోకి వచ్చావు? పెద్దయ్య గారు, బయట ఏదో సప్పుడైతే లేచి బయటకు వచ్చాను. అప్పుడే ఓ దొంగ ఇంట్లోకి జ్వరపడుతున్నాడు. అతన్ని పట్టుకుందామని వచ్చాను. ఇంతలో ఈ డబ్బంతా ఇక్కడ ఎక్కడి నుంచో పడింది. ఎక్కడి నుంచి పడిందో ఏమో. ప్రమాణపూర్వకంగా జరిగింది ఇదే పెద్దయ్య గారు. హలో, కట్టు కథని ఎంత ఈజీగా చెప్తున్నావు? నిజంగా నీకు దొంగ కనిపించుంటే నీ కొడుకుని లేపాలి, లేకపోతే మీ ఆయన్ని లేపాలి. అది కుదరకపోతే డోర్స్ క్లోజ్ చేసి దొంగ దొంగ నరిస్తే ఆ దొంగ ఎక్కడికి పోకుండా దొరికిపోతాడు కదా. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. కానీ నేను దొంగ చూసిన కంగారులో మీ అంత తెలివిగా ఆలోచించలేకపోయాను అమ్మగారు. అంతేగాని నువ్వే దొంగతనం చేశావని మాత్రం ఒప్పుకో. అత్త, ఏయ్, నువ్వాగు. అమ్మగారు, మేము లేనోళ్ళం అయి ఉండొచ్చు, కానీ బుద్ధి లేనోళ్ళం మాత్రం కాదు. తిన్నింటి వాసాలు లెక్కేసేవాళ్ళం అంతకంటే కాదు. ఆదరించిన ఇంట్లోనే దోసుకునేంత నీతిమాలలో అసలే కాదు. అయినా పెద్దయ్య గారి ఇంట్లో దొంగతనం కోసం వచ్చాడంటే ఈ ఇంటి నలుమూలల గురించి బాగా తెలిసిన వాడే అయి ఉండొచ్చు. లేదంటే కావాలనే మమ్మల్ని దొంగలని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. అంత అవసరం ఎవరికుంటుంది రాజు? రాజు, ఈ విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. అమ్మ దొంగ రావడం చూశానంటుందిగా. ఖచ్చితంగా చూశాను పెద్దయ్య. రాజు, ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయి. అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. అలాగే పెద్దయ్య. ఇదేంటి మమ్మీ, అటుపోయి ఇటుపోయి నా మీదకి వచ్చేలా ఉంది? నువ్వు కంగారు పడకురా. మంకీ క్యాప్ వేసుకున్నావు కదా నువ్వు. వేసుకున్నా మమ్మీ. ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం భయపడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.